వాహనానికి పశువులు అడ్డొచ్చాయని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కన్నెర్ర చేశారు. చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆదేశించడంతో పశువుల కాపరదారులకు 7,500 రూపాయల జరిమానా విధించారు. హరితహారంలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయని కారణం చూపుతూ వారు కాపలాదారుకు జరిమానా విధించారు. కట్టకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో చేసేదేమీ లేక కాపలాదారుడు జరిమానా చెల్లించారు. మంగపేట మండలంలో జరిగిన ఈ ఘటనపై పలువురు పశువుల యజమానులు కాపలాదారులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మంగపేట మండలంలోని గంపొనిగూడానికి చెందిన బోయిని యాకయ్య, బోరు నరసాపురానికి చెందిన రైతులు పాడి గేదెలను అడవికి తోసుకెళ్తుండగా అటుగా వస్తున్న కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి అడ్డుపడ్డాయి. వాటి వెనుక యాకయ్య ఉండగా అవి పక్కకి జరగకపోయేసరికి ఆగ్రహానికి లోనైన కలెక్టర్ పశువుల కాపర్ని దూషిస్తూ అతడి సెల్ ఫోన్ లాక్కున్నాడు. అంతేకాక కింది స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్థానంలో ఉన్న ఆయన సాధారణ పశువుల కాపరిపై తన ప్రతాపం చూపెట్టడంపై వివాదాస్పదమవుతుంది. రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలను పాడి పశువులు నాశనం చేస్తుండటంతో జరిమానా విధించామని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఈ జరిమానా సొమ్మును పంచాయతీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించామన్నారు. ఇది గ్రామ మంచి కోసమేనని చెప్పారు జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.